బెంగాల్లో మొదటిసారి పాగా వేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మే 9న అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి అయిన మే 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ప్రకటించింది. ఠాకూర్ ఆశీర్వచనాలతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి తేదీని నిర్ణయించామని చెప్పింది. అయితే బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారనే విషయంపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ప్రధానంగా ఈ పోటీల్లో మనకి నలుగురి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సీఎం ఎవరు అన్న దానిపై కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. అటు పార్టీలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు తెరపైకొచ్చాయి. అందులో గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, తాజా ఎన్నికల్లో మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్లో ఓడించిన సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జననేతగా పేరున్న సువేందు ప్రస్తుతం బెంగాల్ బీజేపీలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. 2021లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి ఆయన జైంట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు, టీఎంసీ వ్యూహాలను తిప్పికొట్టగల సామర్థ్యం, దూకుడు స్వభావం ఆయన బలం. అయితే సువేందుకు ఆర్ఎస్ఎస్ నుండి పూర్తి స్థాయి మద్దతు లేదని ప్రచారం ఉంది. టీఎంసీ నుండి వచ్చిన నేత కావడంతో పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారా అనే సందేహంతో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న మరో పేరు దిలీప్ ఘోష్. హిందుత్వానికి ఆయనను నిలువుటడ్డంగా భావిస్తూ ఉంటారు. బెంగాల్లో బీజేపీని గ్రామానికి తీసుకువెళ్లిన క్రెడిట్ మాత్రం దిలీప్ ఘోష్కే దక్కుతుంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ఆయనకు పార్టీ శ్రేణుల్లో బలమైన పట్టుంది. హిందుత్వ వైఖరి, ఆర్ఎస్ఎస్ మద్దతు, సుదీర్ఘ సంస్థాగత అనుభవం ఆయనకు కలిసి వచ్చే అవకాశాలుగా మారాయి. ఇక సుఖాంత మంజుదార్ పేరు సైతం ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో వినిపిస్తోంది. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉండటంతో ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు అంతా. ప్రస్తుతం బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సుఖాంత మంజుదార్ పార్టీ హైకమాండ్ కు నమ్మకస్తుడిగా పేరుంది. వివాదరహితుడిగా ఉన్నాడు. ఇక విద్యావంతుడు, యువతలో ఉన్న క్రేజ్ ఆయనను కలిసి రాబోతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలకు ఆయనపై ఉన్న పాజిటివిటీ సుఖాంత్ను సీఎం పీఠానికి దగ్గరగా చేయవచ్చన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ హైకమాండ్ సీఎం అభ్యర్థిని త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.